హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఎపిసోడ్ ఆఫ్ షెఫ్స్ కిచెన్. నేను మీ షెఫ్ సాయి. ఇవాళ మనం చూడబోయే రెసిపీ ఒక యూనిక్ అయిన రెసిపీ. నాతో పనిచేసిన ఇంకొక షెఫ్ దగ్గర నుంచి నేర్చుకునే రెసిపీ. ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం ట్రై చేసింది తమిళనాడులో. ఈ రెసిపీని మన ఛానల్ కోసం కొంచెం ఆంధ్ర స్టైల్లో మార్చి ఇవాళ చూడబోతున్నాం. ఈ రెసిపీ పేరు కరివేపాకు కోడి వేపుడు. ఈ రెసిపీకి పేరులో ఉన్నట్టే ముఖ్యంగా కావాల్సింది కరివేపాకు. బాగానే కావాలి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి. సో ఎక్కువగా తీసుకోండి. దీన్ని మనం ఏం చేయబోతామంటే ఆయిల్లో ఫ్రై చేసి దీంతో చికెన్ని కోట్ చేయబోతున్నాం. ఇప్పుడు కరివేపాకు ఫ్రై చేయడం కోసం ఆయిల్ వేడి చేస్తున్నాం. ఈ ఆయిల్ వేడెక్కే లోపల మన చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ కావాల్సింది జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం మిరప్పొడి కొంచెం తక్కువ వేసుకుంటాం, ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు ఇది కలర్ మారుతుంది కాబట్టి. ఒక 2 స్పూన్ ధనియా పొడి, ఫైన్ చాప్ చేసుకున్న కొద్దిగా నిమ్మరసం. సో నిమ్మరసం వేస్తే ఏమవుతుందంటే కాసేపు ఒక 15-20 మినిట్స్ దీన్ని పక్కన పెడితే బాగా టెండర్ అవుతుంది చికెన్. ఈ చికెన్ ఫ్రై చేసే ప్రాసెస్ కొంచెం క్విక్ ప్రాసెస్ కాబట్టి ఆల్రెడీ చికెన్ కొంచెం మంచిగా సాఫ్ట్గా ఉండడం ఇంపార్టెంట్. సో చికెన్లో ఒక బేసిక్ మ్యారినేట్ రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఎక్కువసేపు మ్యారినేట్ చేసేటట్టుకుంటే కంపల్సరీ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎక్కువసేపు బయట ఉండడం మంచిది కాదు. సో ఆయిల్ వేడెక్కింది. మన దగ్గర క్లీన్ చేసిన కర్రీ లీఫ్ ఉన్నాయి, కరివేపాకులు. దీన్ని ఫస్ట్ టైం ఫ్రై చేసుకుంటాం. ఈ ఫస్ట్ టైం ఎందుకు ఫ్రై చేస్తున్నామంటే దీంట్లో ఉన్న మాయిశ్చర్ తీసేయడం కోసం. ఇప్పుడు దీన్ని పొడి చేస్తే పొడి అవుతుంది కాబట్టి. సో దీంట్లో ఎక్కువ కలర్ ఇవ్వకూడదు, జస్ట్ ఒక క్రిస్పీనెస్ కోసం దీన్ని ఫ్రై చేస్తున్నాం. సో కర్రీ లీఫ్ ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. మంచి క్రిస్పీగా ఉన్నాయి ఆకులు. ఇప్పుడు దీంతో మనం కోటింగ్ రెడీ చేసుకుంటాం. ఇప్పుడు ఈ కర్రీ లీఫ్ని మనం పొడి చేసుకుంటాం. మరి ఫైన్ పొడి కాదు, అట్లనే పెద్ద పెద్ద ఆకులు ముక్కలు కాదు. ఒక 2 పల్సెస్. మన కరివేపాకు పొడి రెడీ అయింది. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మన చికెన్ని మిక్స్ చేస్తాం, కోటింగ్ ఇస్తాం. కోటింగ్ ఇచ్చి ఫ్రై చేసుకుంటాం. సో మన కరివేపాకు రెడీగా ఉంది, మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ రెడీగా ఉంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. దీంట్లో యాడ్ చేయాల్సింది పౌడర్ చేసుకున్న మినుములు, ఉద్దిపప్పు, ఇందులో కొద్దిగా రైస్ ఫ్లవర్, మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం కార్న్ఫ్లవర్ క్రిస్పీనెస్ కోసం. తర్వాత 1 ఎగ్ వైట్. ఈ ఎగ్ వైట్ బైండింగ్ ఏజెంట్. సో మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా పట్టి పెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన చికెన్ మీద మనం గ్రైండ్ చేసుకున్న కర్రీ లీఫ్, కరివేపాకు పొడిని కొంచెం కొంచెంగా తీసి కోట్ చేసుకుంటాం. ఈ రెసిపీకి చికెన్ పెద్ద పెద్ద ముక్కలుగా ఉండకూడదు, ఎందుకంటే చికెన్ కుక్ అయ్యే లోపల ఈ కరివేపాకు మాడిపోతుంది కాబట్టి. నేను ఈ రెసిపీ ఫస్ట్ టైం తమిళనాడులో ఉండే సేలం అనే ఊర్లో ట్రై చేశాను. మా హోటల్ ఇండస్ట్రీలో ఏంటంటే జాబ్స్ కోసం చాలామంది షెఫ్స్ వస్తుంటారు. షెఫ్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి తెలిసిన రెసిపీస్ అనేది ఒక ట్రయల్ టెస్ట్లో మేము చెక్ చేయాల్సి వస్తుంది. అలాంటి ఒక ట్రయల్ టెస్ట్లో ఇది మా అందరికీ నచ్చింది కాబట్టి అందరి మెన్యూస్లో ఇది యాడ్ చేయడం మొదలుపెట్టాం. ఈవెన్ కస్టమర్స్కి కూడా చాలా బాగా నచ్చింది. మీకు నచ్చింది అనుకుంటున్నా. ట్రై చేసి తప్పకుండా నాకు చెప్పాలి. మన కరివేపాకు కోడి రెడీగా ఉంది. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. సో మరీ ఎక్కువగా కోట్ చేయొద్దండి, ఎందుకంటే కరివేపాకు నూనె లాక్కుంటుంది కాబట్టి డిష్ చాలా ఆయిలీగా వస్తుంది. కొద్దిగా కోట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. మరీ ఆయిల్ చాలా వేడిగా ఉందంటే ఈ కరివేపాకు మాడిపోయి నల్లగా అయిపోతుంది. కరెక్ట్ అయిన టెంపరేచర్లో ఈ రెసిపీని కనుక ఫ్రై చేస్తే అంటే బ్యూటిఫుల్ కలర్ కూడా చాలా బాగుంటుంది. సో మన కరివేపాకు చికెన్ ఇప్పుడు బ్యాచ్ బై బ్యాచ్ రెడీ అవుతుంది. ఈ రెసిపీలో మీరు చూస్తే
కరివేపాకు వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్. అందుకనే ఈ రెసిపీ చాలా యూనిక్ అని చెప్పాను. నార్మల్గా కరివేపాకు కోడి వేపుడు ఇలాంటి రెసిపీస్లో ఏం చేస్తారంటే చికెన్ కుక్ చేసి దాంట్లో కరివేపాకు లాస్ట్లో ఫినిషింగ్ మాత్రం యూజ్ చేస్తారు. కానీ ఈ రెసిపీలో కరివేపాకు స్టార్టింగ్ నుంచి మనకు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్గా ఉంటుంది. ఈ రెసిపీ నాకు కనీసం 10-15 మంది కస్టమర్స్ నాకు ఎక్కడ మేము చేయలేదు, ఎక్కడ ట్రై చేయలేదు, ఇది రెసిపీ చాలా బాగుందని చెప్పిన ఇన్సిడెంట్స్ ఒక 10-15 మంది చెప్పుంటారు. ఇలాగా దీన్ని మేము మెన్యూలో యాడ్ చేసిన తర్వాత దీంతో మేము ఇచ్చే డిప్ ఏంటంటే ఊరగాయ మయో. సో ఊరగాయని బాగా పేస్ట్ చేసి దాన్ని మైనస్లో మిక్స్ చేసి దాంతో ఒక ట్యాంగీ స్వీట్ సాస్ దీంతో సర్వ్ చేస్తాం. ఈ చికెన్తో పాటు మైనస్ ఒక సాస్ లాగా ఇచ్చేటట్టుగా ఉంటే అందులో ఏదైనా ఒక స్పైసీ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ మీరు తప్పకుండా ట్రై చేయాలి, చేసి తీరాలి. మన బ్యూటిఫుల్ కరివేపాకు కోడి వేపుడు రెడీ. సో తమిళనాడులో పుట్టినా కూడా ఈ రెసిపీ నా చేతిలో ఒక ఆంధ్ర స్టైల్గా మారి మీకోసం కొంచెం ఎక్స్ట్రా కారంగా, ఎక్స్ట్రా స్పైసీతో చాలా క్రిస్పీగా రెడీగా ఉంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్స్లో నాకు ఎలా వచ్చిందో చెప్పండి. మరొక యూనిక్ రెసిపీతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం.